హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఎస్ఎన్ఆర్ టీవీ మీడియా. సో మొత్తానికైతే నిన్న అసెంబ్లీలో ఈ కుల గణనకు సంబంధించి సర్వే ఏదైతే రీసెంట్గా మంత్రిమండలం ఆమోదించి ఆ, ఎవరు ఏ కుల ఏ కులస్తులు ఎంత శాతం ఉన్నారో ఈ లెక్కలు మొత్తం బయటికి చెప్పారు. సో ఆ బయటికి చెప్పిన దగ్గర నుండి ఇప్పటి వరకు కూడా మొత్తం ఈ రాజకీయం తెలంగాణ రాజకీయం మొత్తం కూడా ఈ బీసీ పర్సంటేజ్ సంబంధించి కాంట్రవర్సీ చుట్టూనే తిరుగుతుంది. సో ఇప్పటికీ కాంగ్రెస్ నాయకులు కూడా అనేక మంది నాయకులు దీన్ని యాక్సెప్ట్ చేయట్లేదు. ఇదే ఒరిజినల్ కులగణన, ఇది మేము అచీవ్మెంట్గా తీసుకొని దీన్ని మేము సాధించాము అని చెప్పేసి కాంగ్రెస్ నాయకులు చెప్తున్నా సరే కాంగ్రెస్ పార్టీలోనే చాలామందికి దీని మీద అనేక డౌట్లనే ఉన్నాయి. అరే గతంలో కేసీఆర్ గారు చేసిన సర్వే మనం ఒకసారి కంపేర్ చేసుకున్నట్టయితే ఆ సర్వే ప్రకారం ఇంకా ఈ పర్సంటేజ్ అనేది పెరగాలి, కానీ ఈ పర్సంటేజ్ అనేది ఎందుకు తగ్గింది? బీసీ ఎస్టీ ఎస్సీ మైనారిటీలు వీళ్ళకి సంబంధించిన పర్సంటేజ్ కంప్లీట్గా తగ్గిపోయింది. ఓసీలకు సంబంధించి పర్సంటేజ్ అనేది కంప్లీట్గా పెరిగిపోయింది. దీని మీద ఇప్పుడు రకరకాల చర్చ అనేది నడుస్తూ ఉంది. మరీ ముఖ్యంగా తీన్మార్ మల్లన్న అయితే అసలు ఈ కులగణన ఈ కాంగ్రెస్ చేసిన ఈ సర్వే మొత్తం బోగస్ అని చెప్పేసి కూడా రీసెంట్గా ఆయన ఈ పత్రాలు ఏవైతే ఉన్నాయో ఈ పత్రాలు మొత్తం తగలబెట్టేశారు. సో ఆయన ఫైర్ అవుతున్నారు కాంగ్రెస్ పార్టీ మీద. ఆయనే కాదు, ఈవెన్ అనేక మంది బీసీ నాయకులు, ఇటు ఆర్ కృష్ణయ్య కావచ్చు, ఇంకా అనేక మంది బీసీ నాయకులు కూడా ఇదొక బోగస్ సర్వే, ఫేక్ సర్వే, కేవలం ప్రజలను మభ్యపెట్టడానికి మాత్రమే వీళ్ళు ఇలాంటి సర్వే చేసి బయటకు పెట్టారు తప్ప అసలు ఇది ఒరిజినల్ కాదు అని చెప్పేసి కూడా బీసీ నాయకులు ప్రస్తుతం చాలా అంటే చాలా ఫైర్ మీద ఉన్నారు. దానికి సంబంధించి ఒకసారి మనం డీటెయిల్స్ చూసుకుందాం. తెలంగాణ ప్రజలు సామాజిక ఆర్థిక రాజకీయ ఉపాధి ఇతర అంశాలు తెలుసుకునేందుకు ప్రభుత్వం కులగణన సర్వే చేపట్టిన సంగతి తెలిసిందే. సో ఆదివారం సర్వే నివేదిక క్యాబినెట్ సబ్ కమిటీకి అందింది. నేడు క్యాబినెట్ భేటీలో చర్చించి ప్రత్యేక అసెంబ్లీ సమావేశంలో చర్చ పెట్టనున్నారు. సో ఆల్రెడీ క్యాబినెట్ సబ్ కమిటీ దీన్ని ఆమోదించింది. సో క్యాబినెట్ భేటీలో చర్చించారు, అక్కడ ఆమోదించి ఇప్పుడు ప్రస్తుతం అసెంబ్లీలో దీని మీద డిబేట్ అనేది నడుస్తూ ఉంది వాడివేడిగా. సో తెలంగాణలో బీసీల జనాభా 46% ఉంటే ఓసీల జనాభా 15% ఉంది, ఎస్టీల జనాభా 10% ఉంది, ఎస్సీల జనాభా 17% ఉంది. ముస్లిం మైనారిటీ బీసీల జనాభా 10% ఉంటే అదే ముస్లిం మైనారిటీ ఓసీల జనాభా 2% ఉంది. ఇది రీసెంట్గా ప్రకటించిన మొత్తం సర్వే డీటెయిల్స్. సో దీంట్లో మరీ ముఖ్యంగా ఈ ఎస్సీ ఎస్టీ మైనారిటీలు అయితే ఎలాంటి అంశాలు లేవనెత్తట్లేదు, కానీ ఎవరు దాని గురించి అంతగా మాట్లాడడం లేదు. కానీ ముఖ్యంగా ఈ బీసీకి సంబంధించి ఏదైతే ఉందో ఈ 46% ఏదైతే ఉందో దీని మీద అయితే పెద్ద దుమారమే అవుతుంది. సో ఎందుకు దుమారం అవుతుందంటే గతంలో మనందరికీ తెలుసు 2014లో సమగ్ర సర్వే అని చెప్పేసి కేసీఆర్ గారు నిర్వహించారు. ఏది తెలంగాణ ఏర్పాటు అయిన తర్వాత అసలు తెలంగాణలో మొత్తం ప్రజలు ఏ కులస్తులు ఎంతమంది ఉన్నారో అని చెప్పేసి గతంలో కేసీఆర్ గారు మొత్తం సర్వే చేయించారు. ఆ సర్వే ప్రకారం గతంలోనే బీసీ పర్సెంటేజ్ వచ్చేసి 51% ఉందని చెప్పేసి గతంలో చెప్పడం జరిగింది బీసీలు 2014లో. మరి 51% ఇంకా పెరగాలి, కానీ 51% నుండి 46కి పడిపోవడం ఏంటి అన్నది ఇప్పుడు బీసీ నాయకుల్లో పెద్ద చర్చ. కులగణన సర్వేలో బీసీల జనాభా తగ్గడంపై బీసీ మేధావుల ఫోరం సైతం పలు ప్రశ్నలు లేవనెత్తింది. 2014 సమగ్ర సర్వేలో బీసీల జనాభా 1.85 కోట్లు అంటే 51% ఉంటే ఇప్పుడు 1.64 కోట్లు అంటే 46% మాత్రమే ఉందని ఫోరం నేతలు అన్నారు. బీసీ ఎస్సీ ఎస్టీ ముస్లిం జనాభా 25.98 లక్షలు తగ్గిందని, అదే సమయంలో ఓసీల జనాభా 15.89 లక్షలు పెరిగిందన్నారు. సో గతంలో ఈ పర్సెంటేజ్ అనేది 51 ఉండే, 51 అంటే 1,85,00,000 మంది ఉండే జనాభా బీసీ జనాభా. బట్ ఆ బీసీ జనాభా 1,85,00,000 మంది ఉన్న బీసీలు ఇప్పుడు 1,64,00,000కి ఎలా తగ్గిపోయారు అని చెప్పేసి ఇప్పుడు బీసీ నాయకులు ఫైర్ అవుతున్నారు. కేవలం అదొకటే కాదు, మిగతా కులస్తులు కూడా బీసీ ఎస్సీ ఎస్టీ వీళ్ళ పర్సంటేజ్ కూడా
55 లక్షలు తగ్గిందని రీసెంట్గా ఈ సర్వేలో తెలియదు కదా. వీళ్ళు కూడా అదే ఫైర్ అవుతున్నారు. అరే కాలాలకు సంబంధించి ఎప్పటికప్పుడు ఈ పర్సంటేజ్ అనేది పెరగాలి కానీ, అంటే జనాభా పెరుగుతుంది కాబట్టి ఆ పర్సంటేజ్ అనేది పెరగాలి కానీ, మరి జనాభా పెరుగుతున్నా సరే పర్సంటేజ్ మాత్రం పెరగట్లే. అదేంటో ఓసీ పర్సంటేజ్ మాత్రం భయంకరంగా ఈసారి పెరిగింది అని చెప్పేసి విమర్శలు చేస్తున్నారు. అంటే గతంలో ఓసీ పర్సంటేజ్ అనేది 2014లో ఈ సర్వేలో ఓసీ పర్సంటేజ్ చూసుకుంటే కేవలం 10 మాత్రమే ఉండే. అలాంటి ఓసీ పర్సంటేజ్ ఇప్పుడు 15 దాటిపోయింది. అంటే 5% వాళ్ళు పెరిగారు. సుమారుగా 51 నుండి 46 అంటే 5% వీళ్ళు తగ్గారు. వాళ్ళు 5% పెరిగారు, వీళ్ళు 5% తగ్గారు. అంటే ఇక్కడే ఈ కాంట్రవర్సీ అనేది క్రియేట్ అవుతుంది. వాళ్ళు ఎలా పెరిగారు, బీసీలు ఎలా తగ్గారు. సో దీని మీద బీసీ నాయకులు చాలా ఫైర్ అవుతున్నారు. అయితే ఈ కులగణనపై పలువురు విమర్శలు చేస్తున్నారు. రాష్ట్రంలోని ఓసీల జనాభాపై కాంగ్రెస్ ప్రభుత్వం కాకి లెక్కలు చెబుతుందని మండిపడుతున్నారు. గతంలో ఇంత గతంలో ఉండే పర్సంటేజ్ని మీరు తగ్గించేసి మేమేదో గొప్పగా అచీవ్మెంట్ చేశాము అని చెప్పేసి మీరు చెప్పుకోవడం కరెక్ట్ కాదని చెప్పేసి కాంగ్రెస్ పార్టీలోనే ఉండే అనేక మంది నాయకులు మాట్లాడుతున్న మాట. మరీ ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ నాయకుడు టిన్మార్మల్లన అయితే మామూలుగా ఫైర్ అవ్వట్లే. మొన్నే మనం సభలో చూసాం, ఆయన చాలా రకరకాల కాంట్రవర్సీ స్టేట్మెంట్లు ఇచ్చారు. ఆ ఉచ్చొస్తే అందులో మీరు కొట్టుకుపోతారనో ఇంకో రకరకాల కామెంట్స్, చాలా కాంట్రవర్సీస్ కూడా అయినాయి అవి. సో అలాంటి నేత ఇప్పుడు దీని మీద ఫైర్ అవుతున్నారు. గతంలో పోల్చితే బీసీలు జనాభా ఎలా తగ్గుతుందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. సో ఇప్పుడు టిన్మార్మల్లన్న దీన్ని అసలు గట్టిగానే పోరాటం చేస్తున్నాడు ఈ అంశం మీద. మరి కాంగ్రెస్ పార్టీలో ఉండే టిన్మార్మల్లనే ఆయన పోరాటం అదే కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద, అదే కాంగ్రెస్ ముఖ్యమంత్రి మీద, అదే కాంగ్రెస్ సర్వే ఫేక్ అని చెప్పేసి ఆయన చెప్తూ ఉంటే ఇక బీఆర్ఎస్ కానీ బీజేపీ నాయకులు సైలెంట్ ఉంటారా? వాళ్ళు కూడా రెచ్చిపోయి మాట్లాడతారు కదా. ఇదే కేటీఆర్ గారు ప్రస్తావించారు అసెంబ్లీలో. అరే మీ పార్టీ ఎమ్మెల్సీనే ఇది అసలు బోగస్ అని చెప్తున్నాడు, ఒకసారి మీరు ఆ వీడియోలు చూడండి, మీ పార్టీ ఎమ్మెల్సీనే బోగస్ అని చెప్తున్నాడు, ఇక మీరు మాకు చెప్పేది ఏంది, ఇది ఒరిజినల్ అని చెప్పేసి మీరు డప్పు కొట్టుకోవడం ఏంటి, ఇది అచీవ్మెంట్ అని చెప్పేసి మీరు గొప్పలు చెప్పుకోవడం ఏంది, అసలు ఇది కంప్లీట్ బోగసు అని చెప్పేసి కేటీఆర్ గారు ఫైర్ అయ్యారు. ఇదే కవిత ప్రశ్నించింది, అరే గతంలో 51% మంది ఉండే ఇప్పుడు 46కి ఎలా పడిపోయారు, అసలు మీరు ఏం సర్వే చేశారు, ఇది మొత్తం బోగస్ అని చెప్పేసి కూడా కవిత చెప్పడం జరిగింది. తెలంగాణలో ఏ లెక్కను చూసినా 52% బీసీలు ఉన్నట్లు తెలుస్తోందని, కానీ ప్రభుత్వం 46% ఉన్నట్లే తేల్చడం బాధాకరమన్నారు. గతంలో 51% ప్రకటించారు కదా, అట్లీస్ట్ అది పెరిగినా సరే 52 పైనే ఉండాలి కానీ ఇంకా 46కి రావడం ఏంటి? ఏ లెక్కను చూసుకున్నా సరే తెలంగాణలో బీసీల సంఖ్య అనేది 50 మించే ఉంటుంది తప్ప 50కి తక్కువ ఉండదు అని చెప్పేసి బీసీ నాయకులు చెప్తున్న మాట. సకల జనుల సర్వేకు ఇప్పటి సర్వేకు 21 లక్షల బీసీ జనాభా తేడా కనిపిస్తుందన్నారు. కేవలం ఓసీల జనాభా పెరిగి బీసీ ఎస్సీ ఎస్టీల జనాభా తగ్గుతుందా అని ప్రశ్నించారు. సో అందరిది తగ్గిపోయింది ఆల్మోస్ట్ ఈ సర్వేలో. అన్ని కులాలకు సంబంధించి పర్సంటేజ్ తగ్గింది కానీ ఒక ఓసీలది మాత్రమే పెరిగింది. సో దీనికి రకరకాల కారణాలు అనేవి కూడా ఉన్నాయి. ఈ సర్వే ఏదైతే చేశారో ఈ కంప్లీట్గా ఈ సర్వే అనేది కూడా ఇన్ డీటెయిల్గా జరగలేదన్నది ఒక వాదన. ఎందుకంటే చాలామంది ఈ సర్వేలో పాల్గొనకుండా చాలామంది భయపడ్డారు. అరే వీళ్ళు ఏమైనా డీటెయిల్స్ తీసుకుంటారు అంటే ఒక రకమైన ఇన్సెక్యూరిటీ వచ్చేసింది ప్రజల్లో కూడా. ఈ సర్వే మనం కంప్లీట్ మన డీటెయిల్స్ అన్నీ చెప్తే వీళ్ళు ఏ రకంగా దాన్ని రిసీవ్ చేసుకుంటారో, మళ్ళీ పథకాలు కట్ అవుతాయనో లేకపోతే లబ్ధి ఏమన్నా స్కీమ్స్ రావనో రకరకాలుగా భయపడి చాలామంది దీనిలో పాల్గొనలేదు. సో ఇది కూడా ఒక రకంగా కారణమై ఉండొచ్చు ఈ తక్కువ పర్సంటేజ్ అనేది రావడానికి. సో గతంలో మనం చూసాం 2014లో ఈ సమగ్ర సర్వే చేసినప్పుడు ఇతర దేశాల్లో ఉన్న తెలంగాణ పీపుల్స్ కూడా పబ్లిక్ కూడా వచ్చి ఈ సర్వేలో పాల్గొన్నారు. వాళ్ళు డీటెయిల్స్ స్వచ్ఛందంగా గతంలో ఇచ్చారు. బట్ ఈసారి మాత్రం ఏం భయమో కానీ మొత్తానికైతే ఎవ్వరు కూడా అంత ఆసక్తి చూపలేదు ఈ సర్వే మీద.
సో మనం చూసాం సర్వే స్టార్ట్ అయిన కొద్ది రోజులకే చాలామంది ఈ సర్వేలో పాల్గొనలేదు. చాలా హాట్ టాపిక్ అయిపోయింది గతంలో. సో ఇలాంటి తరుణంలో ఇప్పుడు ఈ సర్వే అనేది రిలీజ్ చేశారు. మరి దీని మీద అయితే అందరూ మండిపడుతున్నారు. ముఖ్యంగా బీసీ నాయకులు. మరి సీఎం రేవంత్ రెడ్డి గారు కావచ్చు, మరి కాంగ్రెస్ పార్టీ నాయకులు దీన్ని ఎలా సాల్వ్ చేస్తారో తెలియని పరిస్థితి. సో ఇది వీడియో అండ్ ఈ అంశం మీద మీ అభిప్రాయాన్ని కూడా కింద కామెంట్ రూపంలో తెలియజేయండి.